విశాఖ పశ్చిమ నియోజకవర్గము పారిశ్రామిక ప్రాంతము జీవీఎంసీ 60వ వార్డులో ఎడీసీ ఆకస్మిక పర్యటన. జీవీఎంసీ 60వ వార్డు జనతా కాలనీలో మంగళవారం అదనపు కమిషనర్ డివి రమణమూర్తి పర్యటించి జ్వర పీడితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు అధికంగా కురుస్తున్న నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా తదితర సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశముందని, కావున ప్రజలంతా అప్రమత్తమై ఆయా వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా మలేరియా, డెంగ్యూ తదితర సీజనల్ వ్యాధులను నివారించవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటిలోపల, పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవడంతో పాటు ప్రతి శుక్రవారం అత్యవసరానికి సరిపడా మంచినీటిని ఉంచి మిగతా నీటిని తొలగించాలని, అలా తొలగించిన నీటి పాత్రలను కొద్ది సమయం ఆరబెట్టిన తరువాత ఆయా పాత్రలను తాజా నీటితో నింపుకోవాలన్నారు. అలా నింపిన నీటి పాత్రలలో దోమలు ప్రవేశించకుండా మూతలుగాని వస్త్రంగాని కప్పాలన్నారు. అదేవిధంగా స్వచ్ఛ సర్వేక్షణలో ప్రజలంతా భాగస్వాములై తమ గృహాలలో లభ్యమయ్యే వ్యర్థాలను తడిపొడి చెత్తతో పాటు ప్రమాదకర చెత్తగా వేరుచేసి తమ ఇళ్లకు వచ్చే పారిశుద్ధ్య వాహనాలకు అందజేయాలన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించడం జరిగిందని, ప్రజలంతా నిషేధిత ప్లాస్టిక్ కు స్వస్తి చెప్పి పర్యావరణాన్ని పరిరక్షించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బయాలజిస్ట్ దాడి సాంబమూర్తి, మల్కాపురం ఏరియా మలేరియా ఇన్స్పెక్టర్ డి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.